ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన 104వ సంకీర్తనలో 33వ వచనములో గొప్ప తీర్మానము ఇక్కడ రాజు సమాజంలో తీర్మానమును తెలియచేస్తూ ఉన్నాడు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నా జీవిత కాలమంతయు అనగా అప్పటికే దావీదు మహారాజు యొక్క వయస్సు దాదాపు రాజ్య పరిపాలన చేయుచు ఉన్న వయస్సు. అప్పటికే ప్రభువులో ఎన్నో ఒడిదుడుకుల మధ్య, యుద్ధాల మధ్య పడిపోయిన స్థితిలోంచి లేచి ఇక తీర్మానము చేసుకుంటూ ఉన్నాడు. ఇక తన వెనుక జీవితము చూసినప్పుడు ఎంత దీనస్థితిలోంచి పైకి తీసుకుని వచ్చి ఉన్నాడు ప్రభు. అదంతా జ్ఞాపకం చేసుకున్నాడు. ఉన్నతమైన శిఖరములో ప్రభు కూర్చుండబెట్టినప్పుడు రాజుగా పడిపోయిన స్థితిని కూడా పశ్చాత్తాపడుతూ ఇక తీర్మానము చేసుకుంటూ ఉన్నాడు. నా జీవిత కాలమంతయు, అప్పటికే గడిచిపోయిన సంవత్సరాలు చాలా ఉన్నాయి, అందులో ప్రభువుతో ఐక్యమై ప్రభుని ఆనందింపచేసి ప్రభువుతో సహవాసము చేసిన దినాలు కూడా బాల్య దశలో ఆయన ఒంటరిగా అనుభవించిన స్థితి. గొర్రెల కాపరిగా కొండలు కోనలు నీళ్ల మధ్యలో ఒంటరిగా ఉంటూ మందను కాచుకుంటూ పచ్చని బయళ్లలో మేత వాటికి తినిపించుకుంటూ చల్లని నీడల్లో పరుండబెడుతూ పిల్లన గురువులతో ఆయన ప్రభు యొక్క సంకీర్తనలు ఆలపిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆ యొక్క స్తుతిగానాలు అందుకుంటూ ఉన్నాడు. ఈ గొర్రెలు కూడా హాయిగా సేద తీరుతూ ఉన్నాయి. ఎంత చక్కని మధురమైన అనుభూతి.